ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. సొంత ఆస్తులను ప్రభుత్వానికి రాసి ఇచ్చినటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్సీ సంచలన నిర్ణయం అంటూ వార్తలు అయితే ఇస్తున్నాయండి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియోస్ కానీ సబ్స్క్రైబ్ మర్చిపోతున్నారండి. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ నోటిఫికేషన్ యాక్టివేట్ పెట్టుకోండి. ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదని దయచేసి లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ అందరూ రీచ్ చేసిన వారు అవుతాం. వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న చింతపండు నవీన్ కుమార్ వర్సెస్ తీన్మార్ మల్లన్న ఇక సంచలన నిర్ణయం తీసుకున్నారు. తనకు ఉన్నటువంటి 1.50 కోట్ల ఆస్తులు ప్రభుత్వానికి అప్పగిస్తున్నట్లు ప్రకటించారు. ఎమ్మెల్సీగా నామినేషన్ వేస్తున్న సందర్భంగా శుక్రవారం పట్టణంలో తీన్మార్ మల్లన్న భారీగా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆస్తుల అప్పగింతపై ప్రకటన చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎప్పుడు సమయం ఇస్తే అప్పుడు వెళ్లి తన ఆస్తి పత్రాలు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ద్వారా అప్పగించనున్నారని తెలిపారు. అంతేకాకుండా ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి పైసకు కూడా జవాబుదారీగా ఉంటారని ప్రకటించారు. తనను క్లీన్ గా రాజకీయాలు చేయాలనే ఆలోచనతో వస్తున్నానని తెలిపారు. దానికోసం అన్ని వర్గాల ప్రజలు సహకారం అందించాలని కోరారు తీన్మార్ మల్లన్న.